పార్శ్వ తలనొప్పికి ముద్ర ఆసనాలను చూద్దాం. పార్శ్వ తలనొప్పి ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య, మైగ్రేన్ అని చెప్తాం. ఒక వైపే తలనొప్పి వస్తూ విపరీతమైన బాధపడుతూ ఉంటారు. ఇలా తలనొప్పి వచ్చినప్పుడు మీరు ముందుగా చేయాల్సింది, ఎటువైపు తలనొప్పి వస్తే, కొంతమందికి కుడివైపు రావచ్చు, కొంతమందికి ఎడమ వైపు రావచ్చు. ఎటువైపు తలనొప్పి వస్తే అటువైపు ముందుగా మీరు మీ మోచేతి పైన, అంటే ఇక్కడ ఈ భాగంలో మీరు ఏదైనా ఒక తాడు లాంటిది ఏదైనా ఒక బట్టతో కానీ మీరు ఇక్కడ కట్టేసేయాలి. అంటే మరీ గట్టిగా కట్టొద్దు, మెల్లగా కొంచెం టైట్గా కట్టండి. తలనొప్పి తగ్గే వరకు అలా ఉంచండి. మీరు మెల్లగా తలనొప్పి తగ్గిన తర్వాత ఆ కట్టు తీసేసేయండి. అలాగే ఎడమ వైపు వస్తే ఎడమ మోచేయి పైన, కుడివైపు వస్తే కుడి మోచేతి పైన ఈ కట్టు కట్టండి. ఇది చాలా మంచి చిట్కా కూడా ఇది. ఇలా కట్టడం వల్ల చాలా తొందరగా మీ తలనొప్పి తగ్గడం మొదలవుతుంది. ఒకవేళ మళ్ళీ తలనొప్పి కనుక వస్తే తిరిగి మరలా కట్టడం మొదలుపెట్టండి. అయితే ఇలా చేసిన తర్వాత కూడా మీకు తలనొప్పి తగ్గకపోతుంటే, ముఖ్యంగా మైగ్రేన్, దానికి ఒక మహాశీర్ష ముద్ర, ఇది చాలా ముఖ్యమైన ముద్ర. ఎన్నో రకాల తలనొప్పులు ఉన్నాయి. ఎటువంటి తలనొప్పినైనా కూడా ఈ మహాశీర్ష ముద్ర వెంటనే తలనొప్పి తగ్గిస్తుంది. మరి ఇప్పుడు మహాశీర్ష ముద్ర ఎలా చేయాలో చూద్దాం. మీకు అనువైన ఆసనంలో కూర్చోండి. సుఖాసనం, వజ్రాసనం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ ఆసనంలో కూర్చోండి. మీరు కింద కూర్చోలేకపోతే కుర్చీలో అయినా కూడా కూర్చోవచ్చు. మీ 2 చేతుల్ని మోకాళ్ళ మీద ఉంచండి. ఉంచిన తర్వాత మీ చూపుడు వేలుని బొటన వేలు మొదట్లో పెట్టండి. మీ మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలు చివర్లో కలిపి ఉంచండి. చిటికెన వేలు నిటారుగా ఉంచండి. ఈ ముద్రలో మీరు కళ్ళు మూసుకుని శ్వాస మీదే ధ్యాస ఉంచి 4 నుంచి 5 నిమిషాల వరకు ఈ ముద్ర చేయండి. ఈ ముద్ర చేయడం వల్ల చాలా తొందరగా మైగ్రేన్ లేదా పార్శ్వ తలనొప్పికి తొందరగా ఉపశమనం లభిస్తుంది. మీరు ఇలా కూర్చుని కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. మెల్లగా కళ్ళు తెరవండి. ఇలా మీరు 4 నుంచి 5 నిమిషాలు కూర్చోండి ఈ ముద్రలో. ఈ ముద్ర చేయడం వల్ల వెంటనే ఈ పార్శ్వ తలనొప్పి తగ్గించుకోవచ్చు. ఈ ముద్రతో పాటుగా ఆసనాలు చూద్దాం. ముందుగా ద్వికోణాసనం. ఇది నిలబడి చేసేటువంటి ఆసనం, ద్వికోణాసనం అంటారు దీన్ని. మీ 2 పాదాలు కొంచెం మీ షోల్డర్ లెవెల్లో ఉంచుకొని దూరంగా పెట్టాలి. ముందుగా మీకు కంఫర్టబుల్గా, ఎక్కువ దూరం ఉంచొద్దు, కొంచెం దూరం ఇలా ఉంచండి. మెల్లగా మీ 2 చేతులు వెనుకకు తీసుకెళ్ళండి. చేతి వేళ్లను కలిపి ఉంచాలి. శ్వాస వదులుతూ మెల్లగా 90 డిగ్రీలు ముందుకు వంగాలి. వంగినప్పుడు మీ చేతులను కూడా పైకి తీసుకురావాలి. స్లోగా మీరు ముందుకు వంగేటప్పుడు మీ భుజాలు ముందు స్ట్రైట్ చేయాలి. అంటే మీ 2 చేతులు ఇట్లా స్ట్రైట్ చేసి భుజాలను కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసి, అంటే ఛాతీని కొంచెం ముందుకు తీసుకొచ్చి శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకెళ్ళండి 90 డిగ్రీస్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. చూసారు కదండి, మీరు శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళినప్పుడు పూర్తిగా తల కింద పెట్టొద్దండి. తల ఎప్పుడు కూడా కొంచెం స్ట్రైట్గా ఉండాలి. తల మరీ ఇలా కిందకి పెట్టి చేయొద్దు. అలాగే ఈ ఆసనం ఎవరికైనా చేతి నొప్పి కానీ, భుజాల నొప్పులు, అలాగే ఫ్రోజన్ షోల్డర్స్ ఇలాంటి నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. మిగతా అందరూ కూడా ఈ ఆసనం చేయొచ్చు. ఈ ఆసనం చేయడం వల్ల మీ మైగ్రేన్, పార్శ్వ తలనొప్పిని కూడా
చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. మీరు పార్శ్వ తలనొప్పి కనుక ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఆసనాలు కొన్ని వేరే సూర్య నమస్కారాలతో పాటు ఈ ఆసనాలు కనుక చేసినట్లయితే చాలా తొందరగా మీరు తగ్గించుకోవచ్చు, రాకుండా కూడా చేసుకోవచ్చు. జీవన జ్యోతి